నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. ఓల్డ్ బోయిన్పల్లి పరిధిలోని అస్మపేట్ డివిజన్లో ఓటర్ సమగ్ర విచారణ కార్యక్రమం జూన్ 25 నుండి జూలై 24 వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇంటింటికి పంపిణీ చేస్తూ ఓటర్ల వివరాలను సేకరించే ప్రక్రియను వేగవంతంగా చేపడుతున్నారు. అస్మపేట్ డివిజన్లో మొత్తం 26 పోలింగ్ బూతులు ఉండగా సుమారు 33,800 నుండి 40,000 ఓటర్ల వరకు ఉన్నట్లు అధికారులు తెలిపారు. బిఎల్ఓలు బిఎల్ఏలు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫామ్స్ పంపిణీ చేస్తూ వాటిని ఎలా నింపాలో ప్రతి ఓటర్కి అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమం వేగంగా కొనసాగుతున్నప్పటికీ అస్మపేట్ డివిజన్లో అధిక సంఖ్యలో బడుగు బలహీన వర్గాలు మరియు నిరక్షరాస్యులు ఉండడంతో ప్రతి ఇంటికి వెళ్లి ఫారాల వివరాలు వివరీకరించేందుకు ఎక్కువ సమయం పడుతుందని తెలిపారు. ఇప్పటి వరకు ఎన్యూమరేషన్ ఫామ్స్లో సుమారు 60 నుంచి 70% వరకు పంపిణీ పూర్తయింది. అయితే ప్రజలు ఫారాలను పూర్తిగా నింపి అవసరమైన పత్రాలతో సమర్పించేందుకు మరింత సమయం అవసరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ చీఫ్ ఎలక్షన్ కమిషన్ గడువును మరికొంతకాలం పొడిగించి ప్రజలకు అవకాశం కల్పించాలని స్థానిక నాయకులు ఎన్నికల సిబ్బంది విజ్ఞప్తి చేశారు. ఈ సర్ కార్యక్రమంలో బిఎల్ఓలు బిఎల్ఏలు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫామ్స్ పంపిణీ చేస్తూ ఓటర్లకు ప్రతి అంశాన్ని వివరంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ సయ్యద్ ఇజాంబాయ్ కూడా ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ ఎన్యూమరేషన్ ఫామ్స్ సక్రమంగా నింపేందుకు మార్గదర్శకత్వం వహిస్తున్నట్లు తెలిపారు. ఓటర్ జాబితాను మరింత పారదర్శకంగా ఖచ్చితంగా రూపొందించడమే ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ ప్రక్రియ లక్ష్యమని అధికారులు తెలిపారు. ప్రజలు తమ ఎన్యూమరేషన్ ఫామ్స్ను పూర్తి చేసి నిర్ణీత గడువులోపు సమర్పించి తమ ఓటర్ వివరాలను ధృవీకరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఎస్ఐఆర్ స్టార్ట్ అయింది కాబట్టి ఒక వారం 10 దగ్గర 8-9 రోజులు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మన బోయిన్పల్లి డివిజన్లో 2 డివిజన్లు అయినాయి. దీంట్లో 264 మన హష్మత్పేట్ డివిజన్ ఉన్నాయి. మనం హష్మత్పేట్ డివిజన్లో ఇప్పుడు వర్క్ చేస్తున్నాం, బిఎల్ఏలతో తిరుగుతున్నాం, ఫామ్లు పంచుతున్నాం. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే ఇప్పుడు ఎలా జరుగుతుందంటే మనము డోర్ టు డోర్ తిరిగి ఇస్తున్నాం. ఈ మా అందరు బిఎల్ఏ మా ఫ్రెండ్స్ సోదరులు మన టీఆర్ఎస్ కార్యకర్తలు అందరు కలిసి పబ్లిక్ కూడా సహకారం బాగానే చేస్తుంది. కానీ కొంతమంది షిఫ్ట్ అయిన వాళ్ళు దీనికి అవగాహన లేదు. మేము కోరేది ఏంటంటే వాళ్ళకు కూడా ఇక్కడ రావాలి. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు మాధవరం కృష్ణారావు గారు ఆదేశాల మేరకు మనం ఇక్కడ మా ఎక్స్ కార్పొరేటర్ నరసింహన్న మనం అందరం కలిసి ఇక్కడ పనిచేస్తున్నాం. కాబట్టి ఇది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు దూరంగా ఉన్నారు కాబట్టి కొద్దిగా డిలే అవుతుంది. ఇప్పుడు మనం 65 to నియర్ అబౌట్ 70% కొన్ని బిఎల్ఓ దగ్గర 60-70 అట్లా అయినాయి. దాని లోపలనే ఉన్నాం, ఇక ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనం ఏం చెప్పదలుచుకుంటున్నామంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కానీ ఇప్పుడు ఈ సబ్మిషన్ ఇంకా పంచుడే ఇంకా ఎన్ని రోజులు అవుతుంది అందరి వరకు చేరే వరకు మనకు కూడా తెలియదు. కాబట్టి మేము కోరేది ఏంటంటే ఎలక్షన్ అధికారులతోని మనకు కొద్దిగా ఏదైతే 20 తారీఖు లోపల ఫామ్ సబ్మిట్ చేయాలని చెప్తున్నారు దానికి కొద్దిగా టైం పెంచాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు షిఫ్ట్ అయిన వాళ్లకు అగర్ మనము షిఫ్టింగ్ అని రాసేస్తే మళ్ళీ వాళ్ళకు ఏ ఆధారం లేకుండా ఈసారి కూడా 2002లో ఎట్లా మిస్ అయ్యారు అప్పుడు అంతా పట్టించుకోలేదు. ఈసారి ఏంది మార్కెటింగ్ కూడా బాగా జరుగుతుంది కాబట్టి ప్రతి పార్టీ వాళ్ళు ముగటాచి పనిచేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు పబ్లిక్లో కూడా అవగాహన బాగా ఉంది. కావున మనం అందరం కలిసి ఇప్పుడు ఏదైతే 20 తారీఖు పెట్టారో దానికి ఇంకా కొద్దిగా టైం కూడా పెంచాలని ఆ ఆదేశాల మేరకు మార్చి కొద్దిగా పెంచాలని మేము ఈ గవర్నమెంట్కి కానీ ఆ ఎలక్షన్ అధికారులకు కానీ కోరుతున్నాం. ఇంకా సమస్య ఏమున్నదంటే ఇప్పుడు డెత్ వాళ్ళై ఇప్పుడు ఫామ్లు నింపేది అసలు ఓన్లీ పంచడమే ఇంకా 8-10 రోజులైన తర్వాత ఒక 2-3 డేస్లోనే లేరు. ఎందుకంటే వాళ్లకు మన ఏరియా మొత్తం ఎక్కువ శాతం ఏంది బస్తీలు ఉన్నాయి. వీళ్ళు ఆటో డ్రైవర్లు అట్లా కూలి వాళ్ళు పని చేసే వాళ్ళు గరీబ్ మనుషులు బాగా ఉన్నారు. కాబట్టి అంత పూర్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు. కాబట్టి ఆ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా ఇప్పుడు రాసే విధానం కూడా మేమే పెట్టాలి అని అనుకుంటున్నాం. అయితే దాన్ని కూడా మీరు కూడా సహకారం చేయాలి.
పబ్లిక్ కూడా సహకారం చేయాలి. ఇప్పుడు కంప్యూటర్ ల్యాప్టాప్ అన్ని విధంగా పనిచేసే పిల్లగాళ్ళు ఇప్పుడు ఇవాళ ఎట్లా ఎడ్యుకేషన్ నడుస్తుంది ఆ విధంగా వాళ్ళకు కూడా ముందు వచ్చి హెల్ప్ చేయాలని కోరుతున్నాం. ఇంకా ఏమన్నా ఉంటే మా ఎమ్మెల్యే గారికి మన ఎక్స్ కార్పొరేటర్ గారికి చెప్పి ఏమైనా మనకు హెల్ప్ కావాలంటే వాళ్ళ ద్వారా మనం డీసీ కానీ ఎవరికైనా అప్రోచ్ చేస్తాం. జై హింద్, జై తెలంగాణ. अस्सलाम वालेकुम, अंदर के नमस्कार. अभी क्या हमारे पास जो हशमतपेट कुकटपल्ली कॉन्स्टिट्यूंसी के अंदर हशमतपेट और बोइनपल्ली में जो SIR का प्रोग्राम चल रहा और BLOs हर एरिया में मौजूद है. तकरीबन लोगों तक फॉर्म पहुंच चुके हैं. अभी तक जितना भी हिसाब हुआ है वो 65% हुआ है और 35% बाकी है. इसलिए मैं जो शिफ्ट हो गए वो हजरात और जो डेथ हो गए वो हजरात उनके घर वाले जो है उसकी तस्दीक करें आके BLO के पास. और उसके साथ हमारे भी TRS के कारिंदे यहाँ पर मौजूद है और BLOs गवर्नमेंट की तरफ से भी मौजूद है. तो मैं सबसे अदबन गुजारिश ये कर रहा हूँ कि आप लोग भी जुस्तजू कीजिए, क्योंकि आप लोग आगे आइए तो आप लोगों को इल्म होगा कि हमारा आया या नहीं आया. जिसका आया वो तो ठीक है, जिसका नहीं आया वो लोग जो है जो शिफ्ट हो गए, जो दूसरे घरों में तब्दील हो गए, वो लोगों से बहुत अदबन गुजारिश है कि वो लोगों के फॉर्म्स बहुत ज्यादा तादाद में बच के हैं. तो इसलिए वो लोग जहां पर घरों पे जाने के बाद अगर नहीं मिले तो उन लोगों तक पहुंचना बहुत मुश्किल हो रही. तो जो भी ये न्यूज जहां तक भी जा रही, मेहरबानी करके आप लोग अपना फार्म के लिए जुस्तजू करके जो पुराने घर में है वो घर को आके पहुंच के आप उनसे दरियाफ्त कीजिए क्या हमारा फार्म आया या कोई SIR की तरफ से ऑफिस वाले या BLO वगैरह कोई आए वो दरियाफ्त करके आप अपना फार्म हासिल कीजिए. इसलिए कि वक्त चले जा रहा, फिर फार्म को भरने का भी टाइम है. तो फार्म भरने के लिए जब आपको मुश्किल हो जाएंगी तो अब हमारे MLA साहब माधवराम कृष्णाराव साहब और क्या बोलते सो हमारे यहाँ के एक्स कारपोरेटर मुद्दम नरसिम्हा यादव साहब भी और हमारे जितने भी TRS के लीडर्स है सब इसके अंदर हरकत में मौजूद है. और ये सारे लीडर्स भी जो है BLA का काम कर रहे हैं, यानी कि सब आवाम की हौसला अफजाई के लिए और आवाम जो मिस हो रहे उन लोगों को जुस्तजू से उन लोगों को आगे बढ़ाने के लिए और उन लोगों तक फार्म पहुंचाने के लिए हमारे भी लोग साथियां काम कर रहे हैं. तो मैं आप लोगों से गुजारिश ये कर रहा हूँ कि अब जितने भी जिम्मेदार हजरात है वो सब आगे आए, आगे आके जो है इसको जो है कामयाबी से गामजान करें. मैं सबका शुक्रिया अदा करता हूँ. जय हिंद, जय तेलंगाना. నా పేరు రాజు గారు, BLAగా చేస్తున్నాను అస్మాపేటలో. మాకు ఇన్ఛార్జిగా ఎజాజ్ భాయ్ నేసిండు. ఇక్కడ BLOలు చాలా పకడ్బందీగా పనిచేస్తున్నాం. ఇంటింటికి పోతున్నాం, ఫామ్స్ ఇస్తున్నాం, ఎన్యుమరేషన్ ఫామ్లు ఇస్తున్నాం. ఎక్కువ ఎవరు లేరు అంటే మన షిఫ్ట్ అయిన ఓటర్లు కొంచెం లేరు, వాళ్ళని తీసుకొచ్చేదానికి కొంచెం టైం కావాలి. చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర సుదర్శన్ రెడ్డిని ఆడుతున్నాం. మేము మనవి చేసి కూడా ఏమన్నా అంటే మాకు టైం కావాలి, కొంచెం టైం కావాలి. ఆ టైం సుతా మీరు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎజాజ్ భాయ్ ఆధ్వర్యంలో చాలా పకడ్బందీగా ఇక్కడ నడుస్తుంది. ముద్దమన్న బోయినపల్లి అస్మత్పేటల మన మాధవరావు కృష్ణారావు ఆధ్వర్యంలో చాలా పకడ్బందీ నడుస్తుంది. ప్రతి ఒక్క ఇంటికి పోయి ఎన్యుమరేషన్ ఫామ్ ఇచ్చుకుంటా వాళ్ళకు SIR గురించి వివరించి చెప్తున్నాం. ఈ ఫామ్స్ రాసుడు గీసుడు వాళ్ళకి అర్థమైతే లేదు. జర కొంచెం ఇల్లిటరేట్ నిరక్షరాసులు ఉన్నారు కానీ పని చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు పొద్దుగాల పూట వాళ్ళు ఇళ్ళల్లో తాళం పెట్టి ఉంటాను, మధ్యాహ్నం పూట అవడం వస్తుండ్రు. ఇలా టైం ఇవ్వాలని కోరుకుంటూ ఈ ఎన్యుమరేషన్ ఫామ్ ఇచ్చుకుంటూ ఇంకో కార్యక్రమం ఏంటంటే ఈ ఎన్యుమరేషన్ ఫామ్ నింపుకోవాలనుకుంటే మా కృష్ణారావు గారు మా ముద్దమన్న ఎజాజ్ ఆదేశాల ప్రకారం ఒక కంప్యూటర్ పెట్టి ఒక 2 మనుషులను పెట్టి దాన్ని నింపే కార్యక్రమం చేస్తానంటాను. అవి సుధా పకడ్బందీగా చేద్దామని మేము అందరం అనుకున్నాం. ఈ మాట మేము SIR గురించి ఈ రోజు కార్యక్రమం చేయదలుచుతాం. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.